దాని వెనకాల ఉండేది నేను చెప్పింది. యా గుడ్ ఈవినింగ్. సో లైక్ శ్రీవిద్య, సో నీ స్క్రీన్ లో పక్కనే షేర్ స్క్రీన్ అని ఉంటుంది చూడు, అది సెలెక్ట్ చేయి. షేర్ స్క్రీన్ ల్యాప్టాప్ లో ఓపెన్ చేయి, షేర్ స్క్రీన్ చేయి. సర్వర్ ఏదో ప్రాబ్లం ఉందంట, మీ అందరికి ఓపెన్ అవుతున్నాయి, నాది కొంచెం ఏదో ప్రాబ్లం ఉందన్నారు. ఈ రోజు రేపు కూడా చెక్ చేస్తామని చెప్తున్నారు. Maybe ఓపెన్ అయ్యాను సార్. ఏంటిమా? ట్యాప్ ఆన్ చేశాను. షేర్ స్క్రీన్ ఇవ్వు. స్కైప్ ఓపెన్ చేసావా? ఇప్పుడు నువ్వు ఎక్కడ లాగిన్ అయ్యావు? మొబైల్లోనా ల్యాప్టాప్ లో లాగిన్ అయ్యావా? నేనా మొబైల్లో సార్. ల్యాప్టాప్ లో లాగిన్ అవ్వాలి, మొబైల్ ఎట్లా చేస్తావు? సుబ్బు నీ ఎంతవరకు అయింది? సార్ నాది మీకు పెట్టినా సార్, అది అక్కడ ప్రాబ్లం అయిపోతుంది సార్. అది రావడం ఏంటిది? ఏది జిఎలా? ఏది జిఎలా? ఏంటిది? జిఎల్ సార్, జిఎల్ఏ సార్. జిఎల్ పోస్టింగ్ అనగా? అవును సార్, అది అది అక్కడ అయిపోయింది సార్, అది రావడం లేదు సార్. అది ఓబీ 52 లో నువ్వు చేయాలి, సరి చేయాలి. చూసా సార్ మళ్ళీ ఒకసారి, అది రావడం లేదని మీకు పెట్టినా. చూద్దాం. శ్రీవిద్య ఓపెన్ చేసావా ల్యాప్టాప్ లో? ఓపెన్ చేసా సార్ ల్యాప్టాప్ లో. పక్కన షేర్ స్క్రీన్ ఓపెన్ చేయి. షేర్ స్క్రీన్ పైన లెఫ్ట్ సైడ్ లో డెస్క్టాప్ సెలెక్ట్ చేసి కింద స్టార్ట్ షేరింగ్ ఇవ్వు. ఓకే ఓకే, ఓపెన్ చేయి. ఎస్ఏబి ఓపెన్ చేయి. నీ సిస్టమ్ లో మినిమైజ్ చేయి స్క్రీన్ ని. ఎస్ఏబి ఓపెన్ చేయి. ఓకే, ఎక్స్పాండ్ చేయి. నీ ట్యాబ్ ఓపెన్ చేయి. ఓకే, న్యూ FICO 147 ట్యాబ్ ఓపెన్ చేయి. ఓకే డన్ గైస్. సో గైస్ చూడండి, ఆల్రెడీ నిన్నటి క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. ఓకే, అకౌంట్స్ రిసీవబుల్స్ ఎలా చేయాలి ఏంటి అనేసి క్లియర్ గా నేను మీతో డిస్కస్ చేశాను. వాటికి సంబంధించిన PDF కూడా నేను గ్రూప్ లో పోస్ట్ చేశానా లేదా? చేశాను కదా. ఇప్పుడు ఓకే చేశారు సార్, చేశారు. PDF అకౌంట్స్ రిసీవబుల్స్ సంబంధించిన PDF కూడా నేను పోస్ట్ చేశాను. అది ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకోండి. లైక్ దానికి సంబంధించిన థియరీ కూడా నేను మీతో డిస్కస్ చేశాను ఆల్రెడీ. సో టుడే వచ్చేసి మనం కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో డిస్కషన్ చేద్దాం. ఓకే, సో అకౌంట్స్ రిసీవబుల్స్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అసలు? అది చెప్పండి. అసలు అకౌంట్స్ రిసీవబుల్స్ అంటే ఏంటి అసలు చెప్పండి. అకౌంట్స్ రిసీవబుల్స్ ఎందుకు యూజ్ చేస్తాం? ఒక కస్టమర్కి మనం స్టాక్ ఆర్ గూడ్స్ అప్పుగా సేల్ చేసినప్పుడు ఆ కస్టమర్ మనకి ఇవ్వాల్సిన అమౌంట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని మనం ఎంటర్ చేసుకోవాలనుకున్నా అప్పుగా ఎక్కడైనా కూడా వితౌట్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ లేకుండా ఏ బిజినెస్ జరగదు. కంపల్సరీగా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అనేది మ్యాండేటరీగా జరుగుతుంది. అది మీరు కంపల్సరీగా గమనించాలి. ఓకే, సో ఇక్కడ లైక్ ఎందుకంటే కస్టమర్కి అప్పుగా స్టాక్ ఆర్ గూడ్స్ సేల్ చేయకపోతే బిజినెస్ జరగదు. ఓకే, విత్ ఇన్ ద డొమెస్టిక్ కస్టమర్స్ ఉన్నారా, అదర్ కంట్రీ కస్టమర్స్ ఉన్నారా, వన్ టైం కస్టమర్స్ ఉన్నారా, ఇదంతా కూడా మనం చూసాం. ఓకే, అలాంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా మనము కంట్రోల్. ఓకే, సో PPT అది టైప్ చేసుకున్నావా? అకౌంట్స్ రిసీవబుల్ సంబంధించి విద్య కాన్ఫిగరేషన్స్ ఎక్సెల్ లో టైప్ చేసావా? చేశాను సార్. అది ఓపెన్ చేయ ఒకసారి. అకౌంట్స్ రిసీవబుల్స్ ఓపెన్ చేయ ఒకసారి. అకౌంట్స్ రిసీవబుల్ సార్. ఓపెన్ చేయ ఒకసారి ఎక్సెల్. ఎక్సెల్ ఓపెన్ లోనే ఉంది సార్. ఓపెన్ చేయండి. అకౌంట్స్ రిసీవబుల్స్ ఆర్డర్ టైప్ చేసి పెట్టుకున్నావా? అవును సార్. ఓపెన్ చేయి. ఎక్సెల్ ఓపెన్ చేయి.
ఎక్సెల్ ఓపెన్ చేయి. ఓపెన్ లోనే ఉంది సార్. ఇక్కడ కనిపించట్లేదు స్క్రీన్ మాకి. స్క్రీన్ మార్చు. ఇప్పుడు నువ్వు ఎస్ఏపిలో ఉన్నావు, స్క్రీన్ మార్చు. ఎస్ఏపి లైక్ ఎక్సెల్ ఓపెన్ చేయి. మొబైల్ నెట్ కనెక్ట్ చేసావా? ఇప్పుడు ఇంటర్నెట్ ఏది వస్తుందా సార్? రాలేదు. ఫోన్ ది సార్. ఫోన్దా? అవును సార్. పూర్ణచంద్ర నువ్వు ఎంతవరకు చేసావు? నో ఇట్ ఈస్ ఓకే. ఓకే, సో చూడండి, అకౌంట్స్ రిసీవబుల్ కాన్ఫిగరేషన్ చూడండి. ఫస్ట్ ఓబీ డ్యూటీ. ఓబీ డ్యూటీలోకి వెళ్ళు. ఎస్ఏబిలోకి ఎస్ఏబి ఓపెన్ చేయి. స్క్రీన్ షేర్ అవ్వలేదు, జస్ట్ ఎక్సెల్లోనే ఉన్నావు. ఓపెన్ కాలేదమ్మా, ఎక్సెల్లోనే ఉంది స్క్రీన్. ఎక్సెల్లోనే స్క్రీన్ ఉంది. బయట నైస్ వస్తుంది. సో నా సర్వరే కొంచెం ఇష్యూ ఉందంట, అక్కడ ఏదో డేటా మారుస్తున్నారంట. కంటిన్యూ సెలెక్ట్ చేయి, లేదంటే త్వరగా అయిపోయింది. ఓబీ డ్యూటీ లెవెల్, ఓబీ D2 న్యూ ఎంట్రీస్ లెవెల్. ఓకే, అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేయి. అక్కడ అకౌంట్స్ పేబుల్ ఏం చేసావు? SR 41, 42, 43 చేసావా? ఇక్కడ SR 44 ఇవ్వు. ఇన్ ద మీనింగ్ డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ గ్రూప్. ఎక్సెల్ ఓపెన్ చేయి, కాపీ చేసి పేస్ట్ చేసుకో. ఫస్ట్ సెలెక్ట్ చేయి, కంట్రోల్ C కాపీ, కంట్రోల్ V పేస్ట్. అడ్డు తీసే స్టార్టింగ్ లో అంతా మొత్తం తీసే, ఒకసారి మళ్ళీ పేస్ట్ చేయి. బ్యాక్ స్పేస్ ఇచ్చి. ఓకేలే, ఓకే డన్. సేవ్ చేయి, కంట్రోల్ V. సేవ్ చేయి. పైన టెస్ట్ రాయడా, రిక్వెస్ట్ రాసుకో. అకౌంట్స్ రిసీవబుల్ కాన్ఫిగరేషన్ అని. అకౌంట్స్ రిసీవబుల్స్ కాన్ఫిగరేషన్. ఫర్ SR 41 రైట్. సేవ్ చేసుకో కింద. ఇది డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ద ఇండియాలోనే ఉన్న కస్టమర్స్ అని అర్థం. సేవ్ చేయి. నెక్స్ట్ పైన నెక్స్ట్ తీసుకో. ఆ ప్రింటర్ దగ్గర నెక్స్ట్ SR 45 రాసుకో. కింద సెలెక్ట్ చేయి. ఎక్స్పోర్ట్ డొమెస్టిక్ ఎక్స్పోర్ట్ కస్టమర్. ఎక్సెల్ దగ్గర కాపీ చేసుకో. ఎక్స్పోర్ట్ కస్టమర్ అకౌంటింగ్ గ్రూప్. సెలెక్ట్ చేయొద్దు, జస్ట్ అవసరం లేదు సెలెక్షన్, జస్ట్ ఊరికి అలా కర్సర్ పెట్టి కాపీ చేస్తే చాలు. కంట్రోల్ C.
టెస్ట్ అయ్యి సేవ్ చేయకపోయినా నెక్స్ట్ కూడా మళ్ళీ వన్ టైం కస్టమర్ తీసుకో ఎక్సెల్ దగ్గర కాపీ చేయి వెయిట్ అక్కడ కింద వన్ టైం అకౌంట్ అది కూడా సెలెక్ట్ చేయి పైన సేవ్ చేయి నెక్స్ట్ తీసుకో ఎక్సెల్ వెళ్ళి చూడు అయిపోయాక చాలా అప్పుడే ఎక్సెల్ నెక్స్ట్ చూసుకో ఏముందో XDN1 ఓపెన్ చేయి క్లాస్ XDN1 ఎంటర్ ఇంటర్వెల్స్ నెంబర్ రేంజ్ చూడు ఆల్రెడీ చాలా మంది తీసుకుంటే మనం తీసుకోవద్దు 01 ఒకటి నుంచి స్టార్ట్ అయింది 300 వరకు ఆల్రెడీ 45 వరకు ఉపయోగించారు 02 1 lakh నుంచి 1,80,550 వరకు యూజ్ చేశారు 03 40 129 ఉపయోగించారు 1 110 8 9 10 తీసుకున్నాం ఈ స్క్రీన్ ఇలాగ పెట్టు అలాగే ఉంది సైలెంట్ దాని గెలగద్దు ఓకే న్యూ సెషన్ తీసుకో న్యూ స్క్రీన్ తీసుకో స్టార్ తీసుకో న్యూ సెషన్ పైన స్టార్ క్వశ్చన్ మార్క్ చూడు అక్కడ కాదు వెయిట్ పైన క్వశ్చన్ మార్క్ అక్కడ వెయిట్ చూడు సార్ ఎక్సెల్ వెళ్ళు నెక్స్ట్ టీ కోడ్ ఏముందో చూడు ఎక్సెల్ ఓబిఏఆర్ ఇలాగ పెట్టు ఈ స్క్రీన్ ఇలాగ పెట్టు ఆల్రెడీ వేరే స్క్రీన్ తీసుకున్నావు అక్కడ వెళ్ళు ఈ స్క్రీన్ ఇలాగ పెట్టు ఆ పక్క స్క్రీన్లోకి వెళ్ళు ఓపీఆర్ వెళ్ళు ఎంటరీ పొజిషన్ తీసుకో పొజిషన్ కింద టైప్ చేయి SR44 ట్రై 08 09 10 అని 09 ఒకసారి దానిలోకి వెళ్ళు ఆ స్క్రీన్లోకి వెళ్ళు ఏమున్నాయా 8 9 10 వేరే ఉన్నాయి చూడు ఒకసారి 08 09 10 ఓకే ఈ స్క్రీన్లోకి రా సేవ్ చేయదని సేవ్ చేయి సేవ్ ఓకే నెక్స్ట్ ఎక్సెల్ దగ్గర నెక్స్ట్ ఏముంది FS00 క్లాస్ FS00 కరెంట్ అసెట్ సెలెక్ట్ చేయి లైక్ అది కాపీ చేయి లాస్ట్ది అడ్వాన్స్డ్ వెండర్ ఇవ్వు ఓకే ఇవ్వు కరెంట్ అసెట్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ అక్కడ రాయ్ షార్ట్ టెక్స్ట్ డొమెస్టిక్ కస్టమర్ సార్
డొమెస్టిక్ కస్టమర్, డొమెస్టిక్ కస్టమర్, డొమెస్టిక్ ఆర్ఐసి కాదు, డొమెస్టిక్ ఎస్టిఐసి, డొమెస్టిక్ కాదు, డొమెస్టిక్ కస్టమర్. కాపీ చేసి కింద పేస్ట్ చేయి. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ సెలెక్ట్ చేయి. కంట్రోల్ డేటా, వెండర్స్, వెండర్స్ తీసి కస్టమర్స్ పెట్టి అక్కడ. కిందికి రా. లైన్ ఐటమ్ డిస్ప్లే 001. ఓకే, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లైక్ వీళ్ళు. ఓకే, సేవ్ చేయి. నెక్స్ట్ దాన్ని మళ్ళీ కాపీ చేయి, డొమెస్టిక్ కస్టమర్ని. ఫైవ్ పెట్టు. టైప్ డిస్క్రిప్షన్ లెక్క. ఆ డొమెస్టిక్ తీసి ఎక్స్పోర్ట్ పెట్టు. ఎక్స్పోర్ట్. ఎక్స్పోర్ట్ కస్టమర్ కింద కాపీ పేస్ట్ చేయి. సేవ్ చేయి. మళ్ళీ కాపీ చేసి వన్ టైం కస్టమర్ పెట్టు. కాపీ చేయి. ఓకేనా? నెక్స్ట్ ఎక్సెల్ లెక్క వెళ్ళు. ఎలా పెట్టినా చూడు. ఓకే, నెక్స్ట్ ఎక్సెల్ లెక్క వెళ్ళు. నెక్స్ట్ ఏముంది చూడు. XD01 sir. XD01 వెళ్ళు. /n XD01 స్పీడ్ గా క్రియేట్ చేయి. ఓకే, పైన అకౌంట్ గ్రూప్ ఆ సింబల్స్ క్రియేట్ చేయి, సెలెక్ట్ చేయి. సెలెక్ట్ పక్కన సింబల్ చేశాను sir. హీల్స్ సింబల్ అకౌంట్ గ్రూప్ పక్కన ఉండేది. పైన హీల్స్ కొండలాగా ఉంది చూడు, కొండలాగా ఉండే సింబల్. తీసేది. సెలెక్ట్ చేయి. కింద అకౌంట్ గ్రూప్ SR44. SR44 ఎంటర్ కొట్టు. ఫస్ట్ సెలెక్ట్ చేయి. ఓకే, కింద ఓకే కొట్టు. ఎంటర్ ఇవ్వు. టైటిల్ తీసుకో, కంపెనీ ఏదో ఒక పేరు పెట్టు. విద్యా ఐటీ సొల్యూషన్, విద్యా ప్రైవేట్ లిమిటెడ్ ఏదో ఒకటి పెట్టు.
స్ట్రీట్ కిందికి రా. స్ట్రీట్ తీసుకో. స్ట్రీట్ ఎస్ఆర్ నగర్ కింద. అక్కడ కాదు, అది సర్చ్ టర్మ్. స్ట్రీట్ ఎస్ఆర్ నగర్ ఏదో ఒకటి. పక్కన హౌస్ నెంబర్ రాయ్ 100 అని. పోస్టల్ కోడ్ 516001 ఏదో ఒకటి ఇచ్చి. పక్కన సిటీ ఇవ్వు. కడపనో వైజాగ్ ఏదో ఒకటి ఇవ్వు. కంట్రీ అయ్యన్ కింద రీజన్ 01. నీకు డ్రాగ్ చేయి రైట్ సైడ్ లో. అక్కడ పోస్టల్ కోడ్ 516002 కింద కూడా పోస్టల్ కోడ్ 516002. మొబైల్ నెంబర్ టైప్ చేయి. టెలిఫోన్ నెంబర్ కింద ఏదో ఒకటి. మొబైల్ నెంబర్ కూడా ఏదో ఒకటి టైప్ చేయి. ఓకే. పైన కంపెనీ కోడ్ డేటా సెలెక్ట్ చేయి. పైన కంపెనీ కోడ్ డేటా. సో రీకాన్ అకౌంట్ సెలెక్ట్ చేయి. డొమెస్టిక్ కస్టమర్ సెలెక్ట్ చేయి. షార్ట్కి ర్యాంక్ చేయి. పక్కన కస్టమర్కి ఏముందో చూడు. 31 ఏదో ఉంటుందో చూడు. కస్టమర్కి కిందికి రా. 31 క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ తీసుకో. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ కింద కింద థర్డ్ 1 క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ చార్ట్కి థర్డ్ 1 కింద. హలో సార్. చార్ట్కి కింద థర్డ్ 1 పక్కన డ్రాగ్ చేయి. మేజర్ కస్టమర్స్ ఉంటారు చూడు. కిందికి రా. E6 పేమెంట్ ట్రాన్సాక్షన్ పక్కన పేమెంట్ ట్రాన్సాక్షన్. టర్మ్స్ ఆఫ్ పేమెంట్ సెలెక్ట్ చేయి. 0001 సెలెక్ట్ చేసుకో. పక్కన టాలరెన్స్ గ్రూప్ సెలెక్ట్ చేసుకో. ఏమి ఇచ్చావు? టాలరెన్స్ గ్రూప్ SR41. అవును సార్. అదే ఇవ్వ అక్కడ. సెలెక్ట్ చేయి. పైన సేవ్ చేయి. ఓకే, సేవ్ అయిందా? ఇంకొక ఇద్దరిని క్రియేట్ చేయాలి. ఇద్దరిని క్రియేట్ చేయి. ఎంటర్ అవసరం లేదు ఇంకా. పైన డొమెస్టిక్ ఉంది ఆల్రెడీ. ఎంటర్ కొట్టు. టైటిల్ తీసుకో. ఏదో ఒక నేమి. సిటీ ఇవ్వు ఏదో ఒకటి. కస్టమర్స్ ఇలా క్రియేట్ చేసుకోవాలి. రీజన్ 36. దిగిరా. పోస్టల్ కోడ్ తీసుకో. అక్కడ టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇవ్వు. కంపెనీ కోడ్ డేటా తీసుకో. పైన రీకాన్ అకౌంట్ తీసుకో. డొమెస్టిక్ విత్ ఇన్ ద ఇండియా అయితే డొమెస్టిక్, వేరే కంట్రీ అయితే ఎక్స్పోర్ట్. 1 టైం అయితే నార్మల్. ప్లేస్ కిందనే ఉంటుంది. 0 తీసేయి. అది కాదు,
తీసేది స్పేస్ ఇస్తే కిందనే ఉంటది కదా, నువ్వు ఇంతకు తీసుకునింది. స్పేస్ స్పేస్ స్పేస్. లాంగ్ లైన్ 031 సెలెక్ట్ చేయి. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ స్పేస్ సెలెక్ట్ చేయదని. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ పైన స్పేస్ సెలెక్ట్ చేయి. టాలరెన్స్ గ్రూప్ స్పేస్ SR41 సేవ్ చేయపోయినా. ఇలా 100 మందినైనా మనం కస్టమర్స్ ని క్రియేషన్ చేయాలి. మళ్ళీ ఇంకొక పర్సన్ క్రియేట్ చేయాలి. అలాగే వేరొకరిని తీసుకోవడం టైటిల్. ఇప్పుడు ఎలా ఇచ్చావు అలాగే ఇచ్చేయండి. ఎయిట్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ తీసుకో అంతే. సేవ్ చేయి. ఓకే, నెక్స్ట్ ఎక్సెల్ వెళ్ళు. FB70 వెళ్ళు. సేల్స్ క్రియేట్ చేసావా? సేల్స్ అని సార్ FS00 సేల్స్ లెటర్ క్రియేట్ చేసావా? లేదు సార్. ఒకసారి చూడు. FS00 పో. చేయలేదు. OBD4 వెళ్ళు. సేల్స్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది చూడు. పొజిషన్ తీసుకో. నీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తీసుకో. సేల్స్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది? 3,01,000. 3 3 lakhs. lakhs. ఓకే, FS00 పో. ఏదో ఒకటి సెలెక్ట్ చేయి. అదర్ ఇన్కమ్ సెలెక్ట్ చేయి. అదర్ ఇన్కమ్స్ ట్రాక్ చేయదని కాపీ చేసుకోండి. నెంబర్ తీసే మొత్తం అది 3,01,000 పెట్టు. అవునా, చూస్తాను. ఓకే సార్. అంటే ఇంకా ఇక్కడి నుంచి చదువుతారు సార్. షూర్ సార్. ఓకే సార్. సేల్స్ ఇవ్వండి ఇక్కడ. ఒకసారి కంట్రోల్ డేటాలోకి వెళ్ళు.
లైన్ ఐటమ్ డిస్ప్లే క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ బిల్ సేవ్ చేయి సేవ్ చేయి ఓకే ఇప్పుడు FB70 వెళ్ళు కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకోమా ఏముందో చూడు అక్కడ GMR అంట కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయి OB57 ఏముంది SR41 SR41 OB57 ఏం పెట్టావు GMR కంపెనీది పెట్టావా లేకపోతే ఈ కంపెనీది పెట్టావా అక్కడ లేదు లేదు సార్ SR41 ఇది నాకంటే ముందు క్రియేట్ చేసిన వాళ్ళు అనుకుంటా సార్ అదే వస్తాను ఓకే సో కస్టమర్ సెలెక్ట్ చేసుకో డ్రాగ్ చేయి పక్కన సెలెక్ట్ చేసుకో 380 సొల్యూషన్స్ లేట్ ఏమో ఈరోజుది అమౌంట్ ఏమో 10,000 కింద GL సెలెక్ట్ చేయి కస్టమర్ ఇన్వాయిస్ టైప్ చేయి సేల్ సెలెక్ట్ చేయి సేల్స్ అమౌంట్ సెలెక్ట్ చేయి 10,000 టెక్స్ట్ తీసుకో ట్యాప్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది వాల్యూ డేట్ ఈరోజు డేట్ ఇవ్వు సేల్స్ ఓకే ఎంట్రీ ఇవ్వు వెరీ గుడ్ పైన సిమ్యులేట్ చేయి ఓకే గుడ్ చూడండి మా ఇక్కడ డెబిట్ క్రెడిట్ మారేది చూడండి పర్చేజ్ లో డెబిట్ క్రెడిట్ మారుతుంది నెంబరు GL పోస్టింగ్ లో నెంబర్ మారుతుంది అదే విధంగా కస్టమర్స్ లో కూడా నెంబర్ మారుతుంది ఓకేనా సేవ్ చేయకపోయినా ఎర్రర్ ఏమొచ్చింది దేర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు అకౌంట్ సెలెక్ట్ చేయదని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ సెలెక్ట్ చేయి GL అకౌంట్స్ కింద 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 లాస్ట్ సెలెక్ట్ చేయదని సెలెక్ట్ చేయి మళ్ళీ పైన ఓకే గుడ్ న్యూ ఎంట్రీస్ తీసుకో పైన ట్రాక్ చేయి పక్కన సేల్స్ తీసుకో ఎంట్రీ సేల్స్ పక్కన అకౌంట్ 2 కూడా సేల్స్ తీసుకో ఒకటే కదా క్రియేట్ చేస్తావు కాబట్టి స్టార్టింగ్ నెంబర్ ఎండింగ్ నెంబర్ అదే సేల్స్ తీసుకో కేటగిరీ సెలెక్ట్ చేయి రైట్ సైడ్ లో ట్రాక్ చేయి రెవెన్యూస్ అని తీసుకో రెవెన్యూ సేవ్ చేయి పైన ఓకే గుడ్ ఓకే ఓకే గుడ్ ఇప్పుడు FB బ్యాక్ వచ్చాయి టోటల్ గా బ్యాక్ బ్యాక్ ఇంటూ గుడ్ మళ్ళీ ఫ్రెష్ గా పోయి FB70కి మళ్ళీ ఫ్రెష్ గా ఎంటర్ చేయి అలా ఎడిట్ చేసామంటే మళ్ళీ ఫ్రెష్ గా ఎంట్రీస్ పాస్ చేయాలి
ఎంటర్ కొట్టు. సిమ్యులేట్ చేయి, ఎంటర్ కొట్టు. సిమ్యులేట్, సేవ్. ఓకే, క్లియరా? నెక్స్ట్ ఎక్సెల్ చూడు. నువ్వు చేసిన ఎంట్రీ చూడాలంటే FBL5N. ఇక్కడ మీరు చేసింది ఉందా? ఓకే డన్. నెక్స్ట్ మళ్ళీ చూడు, ఎక్సెల్ ఓపెన్ చేయి. ఒకవేళ కస్టమర్ చేంజెస్ చేయాలంటే XD02 లెవెల్, ఏమైనా అడ్రస్ చేంజ్ చేయాలన్నా, పిన్ కోడ్ చేంజ్ చేయాలన్నా XD02. ఓకే, ఎంటర్ కొట్టు. శ్రీ IT సొల్యూషన్స్ ఉంది. ఓకేనా? పైన జనరల్ డేటా. ఇప్పుడు అక్కడ అడ్రస్ మార్చు, SR నగర్ తీసి RK నగర్ పెట్టు. హౌస్ నెంబర్ మార్చు 100, హౌస్ నెంబర్ 100 పెట్టు. కడప తీసి వైజాగ్ పెట్టు. ఇలా అడ్రస్లు ఏమైనా చేంజ్ చేయాలన్నా చేయొచ్చు. సేవ్ చేయపోయినా. ఓకే డన్. నెక్స్ట్ XD03 ఎడిట్ చేయకుండా జస్ట్ చూసుకోవచ్చు, డిస్ప్లే వ్యూ ఉంటుంది. ఓకే, టైప్ చేయి XD03. సేమ్ మళ్ళీ ఇదే ప్లేస్కి వస్తాం. XD03 ఎంటర్ ఇవ్వు. దీంట్లో డేటా ఎడిట్ కాదమ్మా, జస్ట్ చూసుకునేంత వరకే. చూసారా? కర్సర్ పెట్టు అక్కడ శ్రీ IT సొల్యూషన్ దగ్గర. ఎడిట్ అవ్వచ్చు, డేటా ఎడిట్ అవ్వచ్చు, జస్ట్ చూసుకోవడానికి మాత్రమే. ఓకే, నెల్లు మళ్ళీ ఎక్సెల్ వెళ్ళు. లాస్ట్ది FD10 వెళ్ళు. క్లాస్ N FD10N. ఓకే, ఎగ్జిక్యూట్ చేయి. ప్లస్ సింబల్ చూసారా? మీరు ఎంట్రీస్ పాస్ చేసింది ఈరోజు కనబడుతుంది ఇక్కడ. కిందికి డ్రాగ్ చేయాలి రైట్ సైడ్లో. ఇలా ఈ విధంగా అకౌంట్స్ రిసీవబుల్స్ అనే కాన్సెప్ట్ని మనం క్లియర్గా టుడే చేసాం. డొమెస్టిక్, ఎక్స్పోర్ట్, వన్ టైం కస్టమర్. ఓకేనా? ఈ విధంగా అకౌంట్స్ రిసీవబుల్ కాన్ఫిగరేషన్ చేయాలి. వీటిని ఏ విధంగా రికార్డ్ చేయాలనేది టుడే క్లాస్లో ఫుల్ కాన్ఫిగరేషన్ చెప్పుకున్నాం. క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? క్లియరా? పూర్ణచందర్, సుబ్బు, హరిత, క్లియరా? యా, చాలా బాగా చేసావు శ్రీవిద్య. యా యా, థ్యాంక్ యూ ఓకే, సార్. చాలా బాగా. యా, చెప్పు సుబ్బు, ఏదో డౌట్ ఒకసారి ఓపెన్ చేస్తావా? స్క్రీన్ షేర్ చేస్తావా? నీది క్లోజ్ చేసేయమ్మా.